16th January 2003 రోజు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ షార్ట్కట్లో నాసా అనేది అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. నాసా వాళ్ళు స్పేస్ షటిల్ కొలంబియా అనే ఫ్లైట్ ద్వారా 7 ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తారు. ఆ 7 ఆస్ట్రోనాట్స్ లో నుంచి భారతదేశానికి చెందిన కల్పన చావ్లా కూడా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఈ ఆస్ట్రోనాట్స్ అందరినీ కూడా స్పేస్ లోకి వెళ్ళి అక్కడ సైంటిఫిక్ రీసెర్చెస్ చేయడానికి పంపిస్తారు. అంటే అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయని పరిశోధనలు చేయడానికి ఈ మిషన్ ద్వారా వీళ్ళని పంపిస్తారు. ఈ మిషన్ కి STS-107 అని పేరు పెడతారు. STS అంటే స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఈ మిషన్ అనేది కల్పన చావ్లాకి సంబంధించిన 2వ స్పేస్ మిషన్. ఈ మిషన్ మొత్తం 15 రోజుల 22 గంటల 20 నిమిషాల 32 సెకండ్లు అంతరిక్షంలో ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి భూమి వైపు వచ్చేటప్పుడు భూమి యొక్క అట్మాస్ఫియర్ కి అంటే భూమి యొక్క వాతావరణం వైపు వస్తున్నప్పుడు ఆ సమయంలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా స్పేస్ షటిల్ కి సంబంధించిన థర్మల్ ఇన్సులేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా పాడైపోయింది. దాంతో ఆ స్పేస్ షటిల్ లో ఉన్న కల్పన చావ్లాతో పాటు మిగతా 6 క్రూ మెంబర్స్ మొత్తం 7 ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా కల్పన చావ్లా అంతరిక్షంలో పరిశోధనలు చేసి తిరిగి వస్తుంది అని అందరూ తన గురించి వేచి చూస్తున్నారు. కానీ అనుకోకుండా ఆ స్పేస్ షటిల్ పాడైపోవడంతో అందరూ షాక్ కి గురైపోయారు. మరి ఆ కొలంబియా స్పేస్ షటిల్ కి అసలు ఏం జరిగింది? ఇలాంటి సంఘటన జరిగే ముందు అంతరిక్షంలో కల్పన చావ్లాతో పాటు మిగతా 6 ఆస్ట్రోనాట్స్ ఎలాంటి గొప్ప విషయాలు కనుక్కున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. కల్పన చావ్లా భారతదేశం నుండి అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళ. కల్పన చావ్లా 1962లో మార్చ్ 17న హర్యానా రాష్ట్రంలో ఉన్న కర్నల్ అనే ప్రాంతంలో జన్మించింది. కల్పన చావ్లా చిన్నప్పటి నుండే అంతరిక్షంలోకి వెళ్ళాలి అని చాలా కలలు కంటూ ఉండేది. అందుకే ఏరోప్లేన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడం మొదలు పెట్టింది. 1976 సంవత్సరంలో పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేసుకుంది. దాని తర్వాత 1982లో అమెరికాకి వెళ్ళిపోయింది. అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. దాని తర్వాత 1988లో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో PhDని పూర్తి చేసుకుంది. తర్వాత అమెరికాకి సంబంధించిన నాసా స్పేస్ ఏజెన్సీలో పనిచేయడం ప్రారంభించింది. కల్పన చావ్లాకు సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ తో పాటు వివిధ రకాల ఏరోప్లేన్స్ ని నడపడంలో కూడా చాలా అనుభవం ఉంది. 1991లో కల్పన చావ్లా అమెరికన్ సిటిజన్షిప్ ని తీసుకుంటుంది. దాని తర్వాత 1995లో నాసాలో ఆస్ట్రోనాట్స్ కార్ప్స్ అనే యూనిట్ లో జాయిన్ అవుతుంది. ఈ ఆస్ట్రోనాట్స్ కార్ప్స్ అనేది నాసాకి సంబంధించిన ఒక స్పేస్ యూనిట్ అన్నమాట. ఈ స్పేస్ యూనిట్ లో అంతరిక్షంకి సంబంధించిన పరిశోధనలు చేయడానికి ఆస్ట్రోనాట్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తారు. కల్పన చావ్లా యొక్క ప్రతిభను చూసి అందులో జాయిన్ అయిన నెక్స్ట్ ఇయర్ 1996లో నాసా వాళ్ళు ఫస్ట్ స్పేస్ మిషన్ లో తనని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో ఇక్కడి నుండే కల్పన చావ్లాకి సంబంధించిన స్పేస్ జర్నీ అనేది మొదలవుతుంది. అంటే కల్పన చావ్లాకి సంబంధించిన అంతరిక్షంలోకి ప్రయాణం అనేది మొదలవుతుంది. కల్పన చావ్లా మొట్టమొదటిగా 1997లో నవంబర్ 19న కొలంబియా స్పేస్ షటిల్ అనే ఫ్లైట్ ని అమెరికాకి సంబంధించిన స్పేస్ సెంటర్లో నుంచి పంపిస్తారు. అందులో కల్పన చావ్లాతో పాటు 6 క్రూ మెంబర్స్ కూడా ఉంటారు. అంటే ఈ మిషన్ లో మొత్తం 7 ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షంలోకి పంపిస్తారు. ఈ మిషన్ కి STS-87 అని పేరు పెడతారు. ఈ మిషన్ అనేది భూమి చుట్టూ 255 సార్లు ఆర్బిట్స్ వేసి మొత్తం 1,67,00,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఈ మిషన్ కి సంబంధించిన మెయిన్ గోల్ అంటే సైంటిస్టుల ప్రకారం ఈ మిషన్ కి సంబంధించిన ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే అమెరికాకి సంబంధించిన మైక్రోగ్రావిటీ పేలోడ్ ని యూజ్ చేసుకొని అంతరిక్షంలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నమాట. 2 సార్లు EVA అంటే ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయాలి. దాంతో పాటు ఈ మిషన్ లో పంపిన స్పాటన్ 201 ని స్పేస్ లో డిప్లాయ్ చేయడం. అంటే ఈ స్పాటన్ 201 ని అంతరిక్షంలో రంగంలోకి దింపాలన్నమాట. ఈ స్పాటన్ 201 ని అంతరిక్షంలో రంగంలోకి దింపే బాధ్యత కల్పన చావ్లా దగ్గర ఉంటుంది. ఈ స్పాటన్ 201 అనేది అంతరిక్షంలో ఒక శాటిలైట్ అన్నమాట. ఈ స్పాటన్ 201 అనేది ఒక శాటిలైట్. ఈ శాటిలైట్ ని అంతరిక్షంలో ఉంచే బాధ్యత కల్పన చావ్లా దగ్గర ఉంటుంది. కానీ ఈ ఈవెంట్ అనేది చాలా కాంట్రవర్సీస్ ని క్రియేట్ చేసింది. అంటే ఈ సంఘటన అనేది చాలా వివాదాలను సృష్టించింది. ఈ శాటిలైట్ యొక్క పని ఏంటంటే సోలార్ విండ్ ని స్టడీ చేయాలి. అంటే సోలార్ విండ్ గురించి చదవాలన్నమాట. కానీ కల్పన చావ్లా ఎప్పుడైతే ఈ శాటిలైట్ ని అంతరిక్షంలో డిప్లాయ్ చేస్తుందో, అంతరిక్షంలో రంగంలోకి దింపుతుందో ఆ సమయంలో అది అనుకోకుండా పాడైపోతుంది. దాంతో ఆ శాటిలైట్ ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి
ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేయాల్సి ఉంటుంది, అంటే అంతరిక్షంలో నడవాల్సి ఉంటుంది అన్నమాట. ఒకరు విన్స్టన్ స్కాట్, అలాగే ఇంకొకరు టోకాయ్ డాయ్. అందరూ కూడా స్టార్టింగ్ లో కల్పనా చావ్లా కొన్ని తప్పులు చేయడం వల్లే ఈ మిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది అని అనుకున్నారు. కానీ 5 నెలలు దీని గురించి పరిశోధన చేసిన తర్వాత, నాసా వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత అసలైన నిజం అనేది బయటపడింది. ఈ శాటిలైట్ ఖరాబ్ అవ్వడానికి కారణం కల్పనా చావ్లా కాదు. అసలైన ప్రాబ్లం ఏంటంటే ఆ శాటిలైట్ లో వచ్చిన సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్లే ఆ శాటిలైట్ అనేది ఖరాబ్ అయింది అని. ఈ మిషన్ ద్వారా కల్పనా చావ్లాతో పాటు మిగతా 6 క్రూ మెంబర్స్ అంతరిక్షంలో 15 రోజుల 16 గంటల కన్నా ఎక్కువనే ఉన్నారు. దాని తర్వాత 1997లో డిసెంబర్ 5న ఈ స్పేస్ షటిల్ ఫ్లైట్ అనేది భూమిపైకి తిరిగి వచ్చేసింది. కల్పనా చావ్లాతో పాటు అందులో ఉన్న 6 ఆస్ట్రోనాట్స్ కి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ సేఫ్ గానే భూమిపైన అడుగు పెట్టారు. కానీ భూమిపైన అడుగు పెట్టిన తర్వాత ఈ స్పాటన్ శాటిలైట్ లో జరిగిన సంఘటనల వల్ల కల్పనా చావ్లా చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నాసా వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత అక్కడ కల్పనా చావ్లా తప్పు లేదు అని తెలిసినప్పుడు నాసాకి సంబంధించిన సైంటిస్టులందరూ కూడా తనని ఒక గొప్ప ఆస్ట్రోనాట్ గా పిలిచారు. తనకి అందులో ఇంకో హై పొజిషన్ ని కూడా అప్పగించారు. దాని తర్వాత 2001లో కల్పనా చావ్లాని రెండో స్పేస్ మిషన్ లో కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మిషన్ కి STS-107 అని పేరు పెట్టారు. ఇందులో కూడా మొత్తం 7 క్రూ మెంబర్స్ ఉంటారు. కానీ వివిధ రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మిషన్ అనేది 18 సార్లు డిలే అయింది. ఒక్కసారి అయితే ఇంజన్ లో క్రాక్ వచ్చేసింది. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత కొలంబియా స్పేస్ షటిల్ ని ఫ్లోరిడాలో ఉన్న కెనడీ స్పేస్ సెంటర్ లో నుంచి అంతరిక్షంలోకి పంపించారు. కానీ ఈ స్పేస్ షటిల్ ని లాంచ్ చేసిన తర్వాత ఆ స్పేస్ షటిల్ కి సంబంధించిన ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ లో నుంచి ఒక ఇన్సులేషన్ కి సంబంధించిన వస్తువు విరిగిపోతుంది. ఎందుకంటే స్పేస్ షటిల్ యొక్క స్పీడ్ అనేది, స్పేస్ షటిల్ వెళ్లే వేగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ విరిగిన ఇన్సులేషన్ అనేది ఆర్బిటర్ లో ఉన్న లెఫ్ట్ వింగ్ ని ఢీ కొడుతుంది. దాంతో అందులో ఒక ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా ఒక స్పేస్ షటిల్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ లో ఎంటర్ లేదా ఎగ్జిట్ అయినప్పుడు, అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోకి భూమి యొక్క వాతావరణం వైపు వస్తున్నప్పుడు లేదా వదిలి వెళ్ళిపోతున్నప్పుడు స్పేస్ షటిల్ అనేది చాలా వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ వేడి నుండి కాపాడుకోవడానికి స్పేస్ షటిల్ లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ లో, ప్రతి ఒక్క భాగంలో థర్మల్ ప్రొటెక్షన్ ఇన్సులేషన్ ఫామ్ ని పెడతారు. కానీ ఇక్కడ ఇలాంటి ఇన్సులేషన్ ఫామ్ అనేది విరిగిపోవడం కొత్త విషయం ఏం కాదు. నాసా వాళ్ళు ఇంతకు ముందు పంపిన మిషన్స్ లో కూడా ఇలానే జరిగింది. కానీ ఈసారి మాత్రం చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది అని చెప్పొచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నాసాలో పనిచేసే సైంటిస్టులకు ఇలా ఇన్సులేషన్ విరిగిపోయింది అన్న విషయం ముందే తెలిసింది. కానీ ఆ సైంటిస్టులు ఆస్ట్రోనాట్స్ వాళ్ళకి దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మనం సైంటిస్టుల ప్రకారం చూసుకుంటే అక్కడ విరిగిపోయిన దాన్ని ఇంత దూరంలో కూర్చొని మనం ఏం చేయలేము. ఒకవేళ ఈ సమాచారం అనేది అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ కి చెప్పినా సరే వాళ్ళు భయపడతారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఆ డ్యామేజ్ ని రిపేర్ చేయడానికి వాళ్ళకి సాధ్యం కాదు. అందుకే వాళ్ళకి చెప్పడం కన్నా, వాళ్ళని చెప్పి భయపెట్టడం కన్నా మిషన్ అనేది ఎలా వెళ్తుందో అలా వెళ్ళని, ఎప్పుడైతే స్పేస్ షటిల్ అనేది మళ్ళీ తిరిగి వస్తుందో ఆ సమయంలో అంత మంచి జరగాలి అని కోరుకుందామని అనుకున్నారు. దాంతో 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ షటిల్ అనేది సాయంత్రం 7:46 కెనడీ స్పేస్ సెంటర్ లో ల్యాండింగ్ అవ్వాల్సి ఉండేది. కానీ 15 రోజులు 22 గంటలు 20 నిమిషాల 32 సెకండ్లు అంతరిక్షంలో ఉన్న తర్వాత, 1,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత భూమి యొక్క అట్మాస్ఫియర్ లోకి, భూమి యొక్క వాతావరణంలోకి సేఫ్ గా చేరుకోవాల్సి ఉండేది, సేఫ్ గా ల్యాండ్ అవ్వాల్సి ఉండేది. కానీ 7:10 ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లోకి, భూమి యొక్క వాతావరణంలోకి స్పేస్ షటిల్ అనేది మళ్ళీ తిరిగి భూమి వైపు ఎంటర్ అవుతుందో ఆ సమయంలో ఆర్బిటర్ లో ఉన్న వింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల వేడి గ్యాసెస్ అనేవి లోపలికి వచ్చేస్తాయి. దాంతో అందులో ఉన్న థర్మల్ సెన్సార్ అనేది చాలా ఎక్కువ టెంపరేచర్ కి వెళ్లడంతో అది పనిచేయడం ఆపేస్తుంది. చూస్తూ మొత్తం స్పేస్ షటిల్ అనేది కాలిపోతుంది. దాంతో అందులో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ కూడా చనిపోతారు. ఆ వేడి వల్ల కల్పనా చావ్లాతో పాటు మిగతా 6 ఆస్ట్రోనాట్స్ కూడా చనిపోతారు. స్పేస్ షటిల్ అనేది ముక్కలుగా విడిపోతుంది. ఒకవేళ ఈ మిషన్ అనేది సక్సెస్ఫుల్ గా తిరిగి వస్తే భూమిపైన అనుకున్నట్టే ల్యాండ్ అవుతే ఒక కొత్త చరిత్రను రాసేది. కానీ అది ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ మిషన్ లో ఉన్న 7 ఆస్ట్రోనాట్స్ గురించి చూద్దాం. మిషన్ కమాండర్ రిక్ హస్బెండ్,
మిషన్ కి సంబంధించిన పైలట్ విలియం మ్యాకాల్, పేలోడ్ స్పెషలిస్ట్ ఇలాన్ రామోన్, మిసైల్ స్పెషలిస్ట్ డేవిడ్ బ్రౌన్, మైకల్ ఆండర్సన్, లారెల్ క్లార్క్ తో పాటు కల్పన చావ్లా. ఈ 7 ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు. కల్పన చావ్లాతో పాటు ఈ మిగతా 6 ఆస్ట్రోనాట్స్ ని ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ అందరూ కూడా రోల్ మోడల్ గా చూస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా కల్పన చావ్లాని ఒక మంచి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇవాల్టి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.